Hey, hi guys, welcome back to my channel. So మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వచ్చేసి చిట్ చాట్ వీడియో, బట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ని నేను క్యారీ చేస్తానన్నమాట ఈ వీడియో మొత్తంలో. సో నేను కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఆల్సో మెయిన్ థింగ్ డిఎస్ఏ. సో చాలామంది ఫ్రెషర్స్ కానీ ఇప్పుడు జాబ్కి అప్లై చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు నాకు డిఎస్ఏ గురించి అడుగుతున్నారనమాట. సో డిఎస్ఏ గురించి అండ్ కోడింగ్ స్టాండర్డ్స్ గురించి ఎలా స్టార్ట్ చేయాలి, సో వీటి గురించి ఒక చిట్ చాట్ అనుకోండి. బట్ స్టిల్ ఐ ప్రామిస్ యూ దట్ దిస్ వీడియో విల్ బీ ఇన్ఫర్మేటివ్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మీరు కానీ ఇప్పుడు ఫ్రెషర్గా ఐటీలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి అనుకుంటే, సో డిఎస్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో ఇప్పుడు డిఎస్సీ అనేది మ్యాండేటరీ చేస్తున్నారు. చిన్న చిన్న స్టార్టప్స్లో కూడా ఇప్పుడు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డిఎస్సీ. సో డిఎస్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా చాలామంది కూడా దాని గురించి ప్రిపేర్ అవుతున్నారనమాట. లైక్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఫ్రమ్ 2022 అని చెప్పచ్చు, లైక్ ఫ్రమ్ 2022 నుంచి ఇప్పటిదాకా కానీ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ ఇక్కడే మనకు హైరింగ్ అనేది చాలా స్టాప్ చేసేసారనమాట. అండ్ కొన్ని కంపెనీస్ అయితే లిటరలీ అనౌన్స్ చేసేసారు దే ఆర్ ఫ్రీజింగ్ హైరింగ్ అనేసి. సో హైరింగ్ అనేది కూడా ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఆపర్చునిటీస్ అయితే చాలా తక్కువ ఉంది అండ్ రిసెషన్ ఛాన్సెస్ కూడా ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడనే కాదు, ఐ గెస్ లైక్ ఇప్పటి నుంచి ఇంకో 5 years వరకు సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. సో మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో మన నాలెడ్జ్ ఎలా ఉండాలి, మనం ఎంత కాంపిటేటివ్గా ఉండాలి అనేది ఇంకా మీరే అర్థం చేసుకోవాలన్నమాట. సో అంత కాంపిటేటివ్గా ఉండాలంటే మనం లైక్ వీ స్టార్ట్ ఫ్రమ్ టుడే అన్నట్టు ఉండాలన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే 3rd year 4th yearలో ఉన్నారో, సో మీరు బయటకు వచ్చే టైంకి మేబీ ఇంకా కాంపిటేటివ్గా ఉండొచ్చు బయట. సో జస్ట్ స్టార్ట్ కోడింగ్ ఫ్రమ్ నౌ అని చెప్తాను నేనైతే. సో ఏ కంపెనీ కన్నా కానీ, మీరు ఏ ఎంఎన్సీ కంపెనీ తీసుకున్నా, ఏ స్టార్టప్ తీసుకున్నా అన్నా కానీ ప్రతి ఒక్కరికి కోడర్ అనేవాళ్ళు కావాలన్నమాట. సో మీకు కోడింగ్ ఉంటే మీరు ఏ స్ట్రీమ్ కన్నా ఎంటర్ అవ్వచ్చు. సో చెప్తారు లైక్ సివిల్ తీసుకుంటే, మెకానికల్ తీసుకుంటే వీటిలో మనకి కోడింగ్ ఉండదు అని చెప్పేసి. బట్ మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నా కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్, ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ తీసుకుంటే లైక్ ప్రతి ఒక్క స్ట్రీమ్లో, ప్రతి ఒక్క వర్క్లో మనకు కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రిపుల్ ఈ కానీ, సివిల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, సో కోడింగ్ అనేది లైక్ ఇట్ ఈస్ వెరీ డైవర్స్. సో చాలా స్ట్రీమ్స్లో మనమైతే యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వీడియోలో అయితే ఒక 4 topics కవర్ చేస్తాము. సో ఫస్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ కోడింగ్, సెకండ్ ఇస్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ థర్డ్ వన్ ఇస్ హౌ టు స్టార్ట్ కోడింగ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జస్ట్ ఒక డిఎస్ఐ గురించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ బేసిక్ గైడ్ అయితే చూద్దామన్నమాట. సో ఇప్పుడు మీరు నేను ఉన్నాము, లైక్ మీతో నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ కమ్యూనికేటింగ్ మై థాట్స్, మై యాక్షన్స్, ఎవ్రీథింగ్ విత్ యూ. సో అలానే మీరు ఒక కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలి అంటే యూనిట్ కోడింగ్. సో బేసికలీ వీఆర్ టాకింగ్ టు ఏ కంప్యూటర్ అనమాట. సో కంప్యూటర్కి మనం చెప్తున్నాం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేసి. సో నేను చెప్పినంత సింపుల్. సో ప్రతి ఒక్కరు చేసేయచ్చా అంటే ఎస్. సో మీరు 11thలో ఉన్నా, 10thలో ఉన్నా, మీరు బీకామ్ చేసినా, నాన్ టెక్నికల్ అయినా, సో ఎవరైనా సరే మనం కోడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఏ ఏజ్లో ఉన్నా, ఒకవేళ మీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఆర్ మీకు లైక్ ఏదైనా లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు కోడింగ్ ఇస్ బీ యో కప్ ఆఫ్ టీ. సో కోడింగ్ అంటే లైక్ కూర్చొని టైప్ చేసి అప్లికేషన్స్ని క్రియేట్ చేయడమే కాదు. సో వెబ్సైట్ బిల్డ్ చేస్తారు, సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తారు, లైక్ చాలా థింగ్స్ ఉంటుందన్నమాట. సో కోడింగ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎవ్రీవేర్. ఒకవేళ మీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఫిజిక్స్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంది, మీరు కోడింగ్ చేయాలి అంటే దెర్ ఆర్ సో మెనీ రిసోర్సెస్. సో మీరు చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో చాలా వీడియోస్ అయితే ఉంటుంది యూట్యూబ్లో కానీ, మీకు బయట వెబ్సైట్స్లో కానీ చాలా ఉంటుంది. సో మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇదే అనమాట కోడింగ్ అంటే, లైక్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ అండ్ మేక్ ఇట్ వర్క్ ప్రాపర్లీ. సో దీన్నే మనం కోడింగ్ అంటాం లైక్ రఫ్గా. సో కోడింగ్ అంటే ఎంతో అయిపోయింది. సో దీన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి, సో ఏ లాంగ్వేజ్లో మనం చేయాలి అంటే అక్కడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పిక్చర్లోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఉన్నాం, తెలుగులో మాట్లాడతాం, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, సో ఇలా చాలా లాంగ్వేజెస్ మనం యూజ్ చేస్తాం అనమాట కమ్యూనికేట్ అవ్వడానికి. సో అలానే కంప్యూటర్ సైన్స్లో కూడా చాలా లాంగ్వేజెస్ ఉంటుంది. సి కానీ, C++, పైథాన్, జావా, గోలాన్ కానీ, సో ఇలా చాలా లాంగ్వేజెస్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా మనం మాట్లాడే లాంగ్వేజెస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టు ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ తీసుకున్నారనుకోండి, దీంట్లో పైథాన్ ఎక్కువ వాడతారనమాట. సో అలానే మీరు ఫ్రంట్ అండ్ పార్ట్లో వర్క్ చేస్తున్నారు అంటే HTML, జావాస్క్రిప్ట్ ఇలాంటివి యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు లైక్ ఏదైనా చిన్న సర్వీసెస్, మైక్రో సర్వీసెస్ మీరు ఏదైనా చేస్తున్నారు అంటే లైక్ ఈ చిన్న సర్వీస్ మీరు దీన్ని క్లబ్ చేయాలి అనుకుంటే మీరు గోలాన్ యూస్ చేయొచ్చు అనమాట. సో ఇలా లైక్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉంటుందన్నమాట ఈచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి. సో దాన్ని మనం డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం డిఫరెంట్ మనకి ఏదైతే సెట్ అవుతుందో, లైక్ మనం దేంట్లో అయితే లైక్ స్పెషలైజ్డ్ ఉన్నామో సో అవి మనం యూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. హౌ టు స్టార్ట్ కోడింగ్. సో నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తాను అనమాట. కోడింగ్ అంటే బేసికలీ వీఆర్ టాకింగ్ టు ది కంప్యూటర్.
రిలేటెడ్, అది ఏదైనా అవ్వచ్చు, క్రియేటింగ్ అన్ అప్లికేషన్, సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. సో మీరు బేసిక్గా కోడింగ్లో బిగినర్ నుంచి ఒక డీసెంట్ లెర్నర్గా రావాలి అంటే 3 థింగ్స్ చేయాలన్నమాట. ఫస్ట్, ఒక కోడింగ్ లాంగ్వేజ్ అనేది మీరు నేర్చుకోవాలి. సెకండ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. థర్డ్ వన్, కంటెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడే మీరు ఎంత నేర్చుకున్నారు, ఎంత ఫాస్ట్గా మీరు అప్లై చేయగలుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మీరు ఒక లాంగ్వేజ్ అయితే పిక్ చేసుకుంటాం. సో మీరు ఏ లాంగ్వేజ్ అయినా పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు మీరు కోడింగ్ అనేది స్టార్ట్ చేయలేదు, ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, లైక్ మీరు చేస్తున్న లాంగ్వేజెస్లో కంఫర్టబుల్గా లేదు, సో మీకు ఒక క్లారిటీ కావాలి అని అడిగితే, సో ఫస్ట్ అనేది మీరు పైథాన్తో స్టార్ట్ చేయండి. సో పైథాన్ చాలామంది చెప్తారనమాట, సో పైథాన్తో స్టార్ట్ చేయండి అని. సో పైథాన్ అంత తక్కువ టైంలో ఎందుకు అంత ఫేమస్ అయింది అంటే, అండ్ ఎందుకు లైక్ ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు అంటే, ఫస్ట్లీ పైథాన్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఇంగ్లీష్లో రాసినట్టే ఉంటుంది లాంగ్వేజ్. సో ఇఫ్ కండిషన్స్ కానీ ఏదైనా సరే, సో మొత్తం బేసిక్ ఇంగ్లీష్ లాగానే ఉంటుంది అనమాట. ఇది పైథాన్ నాకు ఎక్కట్లేదు, సో నెక్స్ట్ ఏదైనా సజెస్ట్ చేయండి అంటే సి అనమాట. సో ఫస్ట్ సి నేర్చుకునేసి తర్వాత C++ నేర్చుకోవాలి. సో ఫస్ట్ సి నేర్చుకునేసి C++ అనేది మీకు జస్ట్ ఈజీ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ విత్ సి అండ్ దెన్ యూ కెన్ గో విత్ C++. ఇదంతా కాదు, నాకు ఇంకేదైనా సజెస్ట్ చేయాలంటే జావా. సో జావాలో కొంచెం బాగానే ఉంటుంది అనమాట, లైక్ లూప్స్ అవన్నీ మంచిగా ఉంటుంది. జావాలో కూడా అండర్స్టాండబుల్గా ఉంటుంది అనమాట. సో జావా, సో మోస్ట్లీ ఈ 3 మనం ప్రిఫర్ చేస్తాం అనమాట. సో అన్నిట్లో కన్నా ఈజీ అనేది ఏంటి అంటే పైథాన్. సో ఇలా ఉంటుంది బేసిక్గా. కోడింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన 4th ఇయర్లో మనకు కంపెనీస్ వచ్చాయి ప్లేస్మెంట్స్కి. సో ఫస్ట్ రౌండ్ ఏంటి అంటే, అట్లీస్ట్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి అంటే డిఎస్సి అనమాట, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. సో నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇప్పుడు కోర్సెస్ ఏదైనా డిఎస్ఏ గురించి వీటి గురించి మీ కాలేజెస్లో చెప్తూ ఉంటే ప్లీజ్ స్కిప్ అయితే చేయొద్దండి. ఐఎమ్ టెల్లింగ్, సో నేను రిగ్రెట్ అవుతున్నాను, నేను చేసిన మిస్టేక్ నుంచి మీరు నేర్చుకోండి అని చెప్తాను. సో డెఫినెట్లీ డిఎస్ఏ టాపిక్స్ అనేది మీరు జస్ట్ డోంట్ స్కిప్. మీకు ఒకవేళ మీకు కాలేజ్లో చెప్పట్లేదు అంటే కూడా మీరు మీ సొంతంగా అయితే మీరు సెల్ఫ్ లర్న్ అయితే చేసుకోండి. డిఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ డేటా స్ట్రక్చర్ గురించి మాట్లాడతాం. సో డేటా స్ట్రక్చర్స్ అనే పేరులోనే మనకు ఉందన్నమాట. బేసికలీ ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ యువర్ డేటా టు పర్ఫార్మ్ ది కోడ్ దట్ యూ హ్యావ్ రోట్ ఎఫిషియెంట్లీ. సో ఫస్ట్ మీరు బేసిక్స్ నుంచి చూస్తాము. సో మీరు ఒక లాంగ్వేజ్ అయితే తీసేసుకున్నారు. సో ఆల్రెడీ మీరు గో త్రూ అయింటారు కాబట్టి మీకు డేటా స్ట్రక్చర్ అనేది ఒక ఐడియా ఉంటుంది. సో వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేస్తాం, ఇంటీజర్స్ ఎలా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్స్ ఎలా రాస్తాం, ఇఫ్ ఎల్స్ లూప్స్ ఎలా రాస్తాం, ఫర్ లూప్ ఎలా రాస్తాము, వైల్ లూప్ ఎలా రాస్తాము. సో ఇవన్నీ ఒక రఫ్ ఐడియా అయితే మనకు ఆల్రెడీ ఉంటుంది. సో డేటా స్ట్రక్చర్ని ఇంకా డీప్గా చూడాలి అంటే బేసికలీ డేటా స్ట్రక్చర్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది, లీనియర్ అండ్ నాన్ లీనియర్ అనేసి. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో క్యారేస్ కానీ, స్ట్రింగ్స్ కానీ, లింక్డ్ లిస్ట్ కానీ, స్టాక్స్ కానీ, క్యూస్ ఇవన్నీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో ఇక్కడ మనకు కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తుంది, బట్ స్టిల్ మీరు బేసిక్స్ నుంచి నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే సో ఇవి కూడా కొంచెం అయితే మనకి ఈజీ అవుతుంది అనమాట. సో బేసికలీ మీరు రాసే కోడ్ అయితే కోడ్లో డేటా స్ట్రక్చర్స్ మోస్ట్లీ ఇవే ఉంటుందన్నమాట, లైక్ అరేస్, ట్రీస్, లింక్డ్ లిస్ట్. సో ఇలా ఉంటుందన్నమాట. సో మీరు కోడ్ రాస్తే ఎలా ఆర్గనైజ్ చేయాలి, లైక్ ఎలా డేటాని స్టోర్ చేయాలి అనేది అనమాట. సో ఇప్పుడు ఎలా ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేసుకోవాలి అనేది అల్గోరిథమ్స్ అనేది డిజైడ్ చేస్తుంది అనమాట. సో అదే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఇలా అల్గోరిథమ్స్లో చాలా ఉంటాయి అనమాట. నేను కొన్ని లైక్ బేసిక్ అల్గోరిథమ్స్ అయితే చెప్తాను, సో నోట్ చేసుకోండి. సర్చింగ్ అల్గోరిథమ్, సార్టింగ్ అల్గోరిథమ్, రికర్సివ్ అల్గోరిథమ్, బ్యాక్ డ్రైవింగ్ అల్గోరిథమ్, బ్రూట్ ఫోర్స్ అల్గోరిథమ్, హ్యాషింగ్ అల్గోరిథమ్. సో ఇలా కొన్ని అల్గోరిథమ్స్ అయితే ఉంటుంది. సో అల్గోరిథమ్స్లో చాలా ఉంటుంది అనమాట, మనం ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ ఇంకా చాలా ఉంటుంది. బట్ నేను చెప్పినవి మాత్రం బిగినర్ లెవెల్లో మీరు ఇవి నేర్చుకుంటే అయితే చాలు. సో అది జస్ట్ బేసిక్స్ ఆఫ్ డిఎస్సి అనమాట. సో నేనైతే జస్ట్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను అనమాట ఈ వీడియోలో. సో మీకు కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీకు ఒక లైక్ మినిమల్ అండర్స్టాండింగ్ అయితే మీకు వచ్చి ఉంటుంది. అండ్ ఆల్సో డిఎస్సి అంటే ఏంటి అనేది కూడా మీకు మినిమల్, అంటే డిఎస్సి ఇప్పుడు నేను చెప్తుండగా మీకు అర్థమవుతుంది అనమాట. మీకు ఆల్రెడీ మీకు 3rd 4th ఇయర్స్లో మీకు ఆల్రెడీ లెక్చర్స్ ఇచ్చి ఉంటారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ డిఎస్సిలో మీరు కవర్ చేస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ యాజ్ ఎ ఫ్రెషర్గా, యాజ్ ఎ బిగినర్గా మీకు ఇవి చాలా లైక్ చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను, ఒకవేళ మీరు ఆల్రెడీ మీకు కాలేజెస్లో వీటిలో లెక్చర్ స్టార్ట్ చేశారు అంటే ప్లీజ్ పే అటెన్షన్ ఫర్ దట్ అండ్ జస్ట్ లెర్న్ ద టాపిక్స్. సో ఆ తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పిక్ చేసుకున్నా కానీ మీకు కొంచెం ఈజీ అవుతుంది. సో మీరు ఫ్రెషర్గా ఉన్నారు, మీకు బిగినర్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అంటే మీరు ఎలా మీకు రిసోర్సెస్ ఉంటాయి అంటే ఇదైతే ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ నేను చెప్తాను, గీక్స్ ఫర్ గీక్స్. సో మీరు కానీ బిగినర్ లెవెల్లో ఉన్నారు, మీకు అరేస్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అంటే ఏంటి, అలా మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట. మీరు అక్కడ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అనమాట కోడ్ని. సో గీక్ ఫర్ గీక్స్ ఇస్ అల్టిమేట్ ప్లాట్ఫామ్. సో మీకు దాంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటుందన్నమాట, లైక్ ఏ కంపెనీ ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాయి ఇలా కూడా ఉంటుందన్నమాట. సో మీకు ఇది నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా యూజ్ అయిందనమాట. సో అయితే
జస్ట్ వాంటెడ్ టు షేర్. సో మీకు కూడా బిగినర్స్గా ఉన్నారు మీరు అంటే, సో ఇది మంచి ప్లాట్ఫామ్ అనమాట. సో అది ఈ వీడియో కోసం అయితే. సో ఈ వీడియోలో మీరు జస్ట్ అట్లీస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో డిఎస్ఏ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను దాని గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.